ఫిబ్రవరి 16న విజయవాడ లబ్బిపేట ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్ నందు జరిగే కాపు ప్రతినిధుల సమావేశం గురించి విజయవాడ ప్రెస్ క్లబ్ నందు కాపు రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. రేపు జరగబోయే కాపు ప్రతినిధుల సమావేశం జయప్రదం చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు కాపు ప్రతినిధుల సమావేశం రేపు అనగా 16వ తారీఖు శుక్రవారం రోజు విజయవాడలో. ఈ కార్యక్రమం గురించి మాట్లాడేందుకు గాను నేను చందు జనార్దన్, రాష్ట్ర కాపు జేఏసీ, నాతో పాటుగా రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు, ముత్యాల రామదాస్ గారు, అదేవిధంగా రంగిశెట్టి మంగబాబు గారు, రామారావు గారు, శుంకర సాంబశివరావు గారు, కృష్ణారావు గారు ఈ కార్యక్రమంలో హాజరవటం జరిగింది. ప్రధానంగా రేపు విజయవాడలో ఎస్ఎస్ కన్వెన్షన్లో జరగబోయే రాష్ట్ర కాపు జేఏసీ నిర్వహించే కాపు ప్రతినిధుల సమావేశం ప్రధానమైన ఎజెండా కాపుల యొక్క ఐక్యత, సమైక్యత. అంటే కాపుల చిరకాల వాంఛ ఏదైతే ఉందో రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేసేందుకు భాగంగా గతంలో కాపులంతా కలిసి కింగ్ మేకర్లుగా ఉండి రాజ్యాధికారంలో తనకు సంబంధించిన వ్యక్తులను నిలబెట్టే విధంగా కృషి చేయటం, తద్వారా కింగ్ మేకర్లుగా నిలిచిన పరిస్థితి ఉంది. రాష్ట్రంలో 25% ఉన్న కాపు వర్గీయులు రాజ్యాధికారంలోకి రావాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను కలుపుకొని రాష్ట్రంలో రాజ్యాధికారం తెచ్చుకోవాలనే ఆశయాలతో కాపు వర్గం ముందుకు పోతూ ఉంది. అందులో భాగంగా కాపుల ఐక్యతను చాటేందుకు గాను, కాపుల వాణిని వినిపించేందుకు గాను రాష్ట్ర కాపు జేఏసీ శుక్రవారం 16 రేపు విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్లో కాపు ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ప్రధానంగా 25% ఉన్న కాపులు, కాపు వర్గీయులు, కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు సంబంధించిన అంశంలో రాయలసీమలో బలిజలకు మాకు పూర్తిగా అన్యాయం చేయటం జరుగుతుంది. రాజకీయ పార్టీలు ఏమాత్రం సీట్ల కేటాయింపులో కానీ, రాజకీయ ప్రాధాన్యతలో కానీ, ప్రభుత్వంలో కానీ పూర్తి స్థాయి నిర్లక్ష్యం వహిస్తూ రాజకీయ పార్టీలు ముందుకు పోతూ ఉన్నాయి. 25% ఉన్న మా వర్గానికి రాయలసీమ ప్రాంతంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాయి రాజకీయ పార్టీలు. జనాభా దామాషా ప్రకారం సమాజంలో 25% ఉన్న మాకు ఆ విధంగా సీట్లు కేటాయించాలనే ప్రధానమైన డిమాండ్ని రాష్ట్ర కాపు జేఏసీ చేస్తూ ఉంది. 40 సీట్లు పైన ఏ పార్టీ అయినా కాపులకి సీట్లు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాజ్యాధికారం వైపు కాపు వర్గాలు ముందుకు వెళ్ళాలని ఆ దిశగా రాష్ట్ర కాపు జేఏసీగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు జేఏసీ నాయకత్వం దీనికోసం తోడ్పాటునిస్తూ కాపు వాణిని వినిపించేందుకు గాను రేపు 1000 మంది ప్రతినిధులతో విజయవాడలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దాదాపుగా 5000 మంది పైచిలుకు ప్రతినిధులు, నాయకులు ఈ కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నారు. వారందరికీ స్వాగతం పలుకుతూ రాష్ట్ర కాపు జేఏసీ అనేది రాజకీయాలకు అతీతంగా ఒక పార్టీకి అనుకూలంగా కానీ, ఒక పార్టీకి వ్యతిరేకంగా కానీ పనిచేయదు. రాష్ట్ర కాపు జేఏసీలో అన్ని పార్టీలకు సంబంధించిన ముఖ్యులు, ప్రతినిధులే కాక వివిధ రంగాల్లో ఉన్న ముఖ్యులు కూడా రాష్ట్ర కాపు జేఏసీలో ప్రధానంగా కీలకంగా ఉంటూ నాయకత్వంతో ముందుకు పోతూ ఉన్నారు. ఏదైతే రాష్ట్ర కాపు జేఏసీ బీసీ రిజర్వేషన్ కోసం ఆవిర్భవించిందో, తదనంతరం ఉద్యమ జేఏసీగా రాష్ట్రంలో అనేక ఆందోళనలతో ముందుకు పోయిందో, ఆ రాష్ట్ర కాపు జేఏసీ, ఉద్యమ జేఏసీ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కొనసాగుతూ ఉన్నాయి. రాష్ట్ర కాపు జేఏసీ సంబంధించిన ప్రధానమైన నాయకత్వం అంతా 13 ఉమ్మడి జిల్లాల
నాయకత్వం ఈ సమావేశానికి నాయకత్వం వహిస్తూ హాజరవుతూ ఉన్నది. అంతేగాక రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కీలకంగా ఉంటూ వివిధ సంఘాల్లో కీలకంగా బాధ్యతలు నిర్వహిస్తూ సమాజ సేవలో కులం కోసం పనిచేస్తూ పోతున్న సంఘాల ప్రతినిధులు, అనేక జేఏసీల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో హాజరవటమే కాకుండా కాపుల యొక్క వాణిని వినిపించేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. కాబట్టి ప్రతినిధుల ఆహ్వానం పూర్తి స్థాయిలో వీళ్ళంతా రావటమే కాకుండా కులానికి సంబంధించిన వాణిని వినిపించేందుకు రేపు ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే అందరినీ రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన ఆహ్వానిస్తూ ఉన్నాం. రేపు విజయవాడలో జరగనున్న రాష్ట్ర కాపు జేఏసీ ఆధ్వర్యంలో కాపు ప్రతినిధుల సభకు వేలాది మంది తరలి వస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన చందు జనార్దన్ ఆధ్వర్యంలో పెద్దలు రామదాస్ గారు కానీ మన మంగబాబు గారు మరి మేము అందరం కూడా కొన్ని ఆలోచనలతో ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. ఈరోజు రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ఉంది. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఏదో ఎన్నికల ముందు ఏదో హడావుడి చేస్తున్నారని కాదు. అందరూ కూడా దీన్ని దృష్టి పెట్టాల్సింది ఏంటంటే ఎజెండా ఏంటంటే దీని ముఖ్యంగా కాపులకి రాజ్యాధికారం రావాలి. రాజ్యాధికారం అంటే అన్ని రంగాల్లో పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు కూడా ఉన్న అనేక పదవుల్లో కాపులకి జనాభా తామాషా ప్రకారం సీట్లు ఇవ్వాలి, ఏ పార్టీ అయినా సరే. అలాగే మరొక ముఖ్య ఉద్దేశం అంటే ఈ మరుగున పడిపోయిన కాపు రిజర్వేషన్ల గురించి రాజకీయ పార్టీలు కూడా ఒకసారి గుర్తుంచుకోవాలి. ఈరోజు పెద్ద ఉద్యమం చేసాం. తిరుమల 10 లక్షల మంది జనం వచ్చారు. ఆ తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా వాళ్ళ ఎజెండాలో దీన్ని చేర్చడం కానీ దాని ప్రస్తావన చేయట్లా. మరి 20% మనం ఉన్న ఈ కాపు జనాభా ఓట్లు కానీ రేపు ఏ ప్రభుత్వమైనా వచ్చేదని అన్ని రిపోర్ట్లు చెబుతున్నాయి. కాబట్టి కేవలం కాపు ఓట్లే కీలకం. కాబట్టి మీ కులం ఇక్కడ పార్టీలకు అతీతంగా ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదని మరీ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ కాపు రాష్ట్ర జేఏసీ అనేది ఏ పార్టీకి సంబంధించింది కాదు. దీని ముఖ్య ఉద్దేశం ఈ కాపు ఉద్యోగులకు కానీ రేపు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక పార్టీ వచ్చిన తర్వాత ఈ కాపుల్ని ఉద్యోగస్తులు చూడండి, మరి ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళ ప్రమోషన్ల విషయంలో కానీ బదిలీలు కానీ అట్లాగే మిగతా అంశాల్లో కాపు ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. అలాంటి సమస్యల మీద అట్లాగే వ్యాపారస్తులకు కూడా వాళ్ళ కాపు వ్యాపారస్తులు మంచి డెవలప్ అయ్యే పరిస్థితుల్లో ఎవరైతే ఈ రాజ్యాధికారం సంపాదిస్తున్నారో వీడు ఎదగకూడదురాన్ని రకరకాలుగా అణిచేసే పరిస్థితి. వీటన్నిటికి కూడా పరిష్కారం ఏంటంటే రాజ్యాధికారం రావాలి. ఆ రాజ్యాధికారం రావాలంటే ముందు మన ఐక్యత సాధించి వాళ్ళు ఏ పార్టీలోనే ఉన్నాయండి. ఇప్పుడు మా ధ్యేయం ఏంటంటే సుమారుగా 40-42 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అన్ని పార్టీలు కలిపి. ఆ సంఖ్యని 100కి ఎట్లా కావాలి. అన్ని పార్టీలు కలిపి కాపులకు ఎక్కువ సీట్లు ఇస్తే మా ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ప్రజాప్రతినిధులుగా ఉంటే అక్కడ కాపు సమస్యల పట్ల స్పందిస్తారని మా యొక్క ఆలోచన. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అట్లాగే పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు కూడా. కాబట్టి రేపు జరగబోయే ఈ ప్రజాప్రతినిధుల ఎవరైతే ఈ ప్రతినిధులు కాపు ప్రతినిధుల అన్ని వర్గాల వారండి. కాపు కులం ఏంటంటే ఎక్కువ శాతం ఉంది కాబట్టి ఎవరికి వాళ్ళు చాలామంది ఒక జేఏసీ లోపంలో కాపు సంఘాల పేరుతో మా వాళ్ళు అనేక మంది ఉన్నారు. వారందరినీ కూడా ఆహ్వానిస్తాం అన్నమాట ఈ సభకి. అందరూ కూడా రావచ్చు, చక్కగా మీ అభిప్రాయాలు చెప్పచ్చు. ఎజెండా ఏంటంటే మన ఐక్యత ఈ రాబోయే ఎన్నికల్లో మన వాళ్ళని ఎక్కువ మందిని ప్రజాప్రతినిధికి ఎన్నుకోవాలి. తద్వారా మనందరం ఒక యూనిటీగా ఉండి ఒక ఎలక్షన్ మాత్రమే కాదండి, మేము రూపొందిస్తున్న పెద్దలందరూ కూర్చొని ఎలక్షన్ తర్వాత కూడా ఇదే పరిస్థితుల్లో పనిచేస్తుందండి. ఇది వేరే అపోహవద్దు. ఎలక్షన్ తర్వాత కూడా అన్ని సమస్యల మీద స్పందిస్తాం. అట్లాగే మాతోటి వచ్చే ఇతర చిన్న కులస్తులకు కూడా మేము అండగా ఉండాలని నా యొక్క తీర్మానం చేసుకుంటూ రేపు జరగబోయే ఈ కార్యక్రమానికి దిగ్విజయంగా చేయాల్సిందిగా కోరుతూ మన కాపులందరూ కూడా మేము మీకు సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.